తమిళనాడు ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తుంది. అయితే అందులో 27 కిలోల బంగారం ఉంది. 1116 కిలోల వెండుంది. అదేవిధంగా వజ్ర వైడూర్యాలున్నాయి. 10,000 చీరలున్నాయి. ఇవన్నీ కూడా పట్టు చీరలు, సిల్క్ చీరలు. అదే ఆ విధంగా 1500 ఎకరాల భూములున్నాయి. విలువైనటువంటి కీలక పత్రాలు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవి మొత్తం ఇప్పుడు ప్రభుత్వానికి చెందిందే. కాబట్టి ఏదైతే బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, ఇతరత్ర ఖరీదైనటువంటి ఏమున్నాయో అవన్నీ కూడా మరి వేలం వేస్తారు. అదేవిధంగా కొంత నగదు కూడా దొరికింది. ఆ నగదు కూడా ఉన్నది. ఆ నగదు ప్రభుత్వ ఖజానాకి జమ అవుతారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయ్ గారు, ఇది జయలలిత గారు ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాలి. ఇలా ఈ కేసులో తీర్పు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఈ సొమ్ము మొత్తం ఈ ప్రజల్ని నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి ప్రజలకి ఏ విధంగా చేరింది అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి కేసుగా కూడా మనం భావించాలి.